ప్రియమైన ఆత్మీయ మిత్రులందరికీ ఆప్తులకు హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు చెప్పబోయే విషయం చాలా ముఖ్యమైన విషయం. అది చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదు. కనుక తెలిసిన వారు మీ కామెంట్ రూపంలో విషయాన్ని అవునా కాదో చెప్పండి, తెలియని వారు తెలుసుకోండి. ఇది మనందరి క్షేమం కొరకు మాట్లాడే ఒక సత్యమైన మాట. మనిషి నుండి వచ్చే చెమట కానీ, కన్నీరు కానీ, రక్తము కానీ చాలా శక్తివంతమైనవి. చాలామంది ఏదో అనుకుంటారో, ఈ మూడు కూడా నాకు తెలిసి చాలా శక్తివంతమైనవి. ఈ మూడు నేల మీద పడితే నేల దేవుడికి మొరపెడుతుంది. దేవుడికి మొరపెడితే దేవుడు వింటాడు, తప్పనిసరిగా వింటాడు. ఎవరో వినకపోయినా వినినా, ఏ రాజకీయ నాయకులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఏ అధికారులు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఏ యొక్క బలవంతులైన మనుషులు మనవారనుకున్నవారు ఎవరో పట్టించుకున్నా పట్టించుకోకపోయినా, ఒంటరిగా ఉన్నా బలహీనుడిగా ఉన్నా, దేవుడు మాత్రం తప్పనిసరిగా మనిషి నుంచి వచ్చే చెమట, కన్నీరు, రక్తం, మూడు వాటి మీద, ఈ మూడు విషయాలు, మూడింటి విషయమై దేవుడు తప్పగా శ్రద్ధ చూపిస్తాడు. ఎందుకంటే దేవుడికి నేల మొరపెట్టడం అంటే మామూలు విషయం కాదు. చెమట, రక్తం, కన్నీటి గురించి కాస్త వివరంగా నాకు తెలిసింది చెప్తాను. చెమట అనగా మనం కష్టపడి పనిచేసేటప్పుడు ఎవరైతే మన కష్టాన్ని దోచుకుంటారో, ఎవరైతే మన కష్టానికి తగిన ప్రతిఫలం ఎవరో వారు నష్టపోతారు. రెండవది మన కన్నీటి గురించి చెప్తాను. ఎవరైతే మనలను తమ మాటల చేత దూషిస్తూ, అవమానిస్తూ, నిందలు వేస్తూ, తప్పుడు ప్రచారాలు చేస్తూ, మానసికంగా గాయపరుస్తూ మన కన్నీటికి కారణమవుతారో వారు కూడా తప్పనిసరిగా శిక్షించబడతారు, దేవుని చేతిలో పడతారు. మూడవది రక్తం. ఎవరినైనా బలహీనులను మనకున్న బలం చేత, మనకున్న అధికార బలం చేత, దళ బలం చేత, ఖండ బలం చేత బలహీనులైన వారిపై మనము దౌర్జన్యం చేసి, కొట్టి, చంపి వారిని హింసించామనుకోండి, అప్పుడు కారే రక్తం నేల మీద పడుతుంది. నేల మీద పడిన రక్తం దేవుడికి మొరపెడుతుంది. ఆకాశమందుండి చూస్తున్న శక్తిగల దేవుడు తప్పకుండా చూస్తాడు. ఇది నేను చాలామంది లోపల ఉన్న వ్యక్తులను, చాలామందిని, అలాంటి వారిని నశించిపోవడం నేను చూశాను. నా కుటుంబస్తుల్లో కొంతమంది కూడా అలాగే నశించిపోయారు. కాబట్టి మనకు పలుకుబడి ఉందని, మనకు ధనబలం ఉందని, ఖండబలం ఉందని, అధికార బలం ఉందని బలహీనులపై ఎప్పుడు కూడా దౌర్జన్యం చేయకండి. బలహీనుల యొక్క కష్టాన్ని ఎప్పుడు దోచుకోకండి. బలహీనుల యొక్క కన్నీటికి మనం కారణం కాకుండా ఉండాలని కోరుకుంటూ, మీ విశ్వనాథ్ కొల్లి.